మీరు బైక్లో పెట్రోల్ కొట్టిస్తారు, గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తారు, ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, కానీ ఈ అన్నీ ఒక్కటే నుండి వస్తాయని తెలుసా? అది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే ఎర్త్ కింద దొరికే బ్లాక్ కలర్ థిక్ లిక్విడ్. దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయలేరు. రిఫైనరీ అనే పెద్ద ఫ్యాక్టరీస్లో ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్, ప్లాస్టిక్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే క్రూడ్ ఆయిల్ అంటే రా పెట్రోల్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఎర్త్ మీద డైనోసార్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఉండేవి. అవి చచ్చిపోయాక మట్టి కింద పడిపోయి హీట్ అండ్ ప్రెషర్ వల్ల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఆయిల్గా మారిపోయాయి. 1859లో అమెరికాలో ఎడ్విన్ డ్రేక్ అనే ఇంజనీర్ ఫస్ట్ టైం ఆయిల్ని గ్రౌండ్ నుండి తెచ్చాడు. అప్పుడు ఆయిల్ని దీపం వెలిగించడానికి యూజ్ చేసేవారు. తర్వాత కార్స్ వచ్చిన తర్వాత పెట్రోల్కి డిమాండ్ పెరిగి కార్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఆయిల్ అనేది వరల్డ్ని ఫాస్ట్గా డెవలప్ చేసింది. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంది. ఆయిల్ ప్రైస్ పెరిగితే పెట్రోల్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. అంటే ఆయిల్ ప్రైస్ పెరిగితే వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్లో చాలా ఆయిల్ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ ఏరియాలో ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ని వరల్డ్ మొత్తం యూజ్ చేస్తుంది. అందుకే ఆయిల్ ఉన్న కంట్రీస్ పవర్ఫుల్ అయ్యాయి. ఆయిల్ రూట్స్ కంట్రోల్ కోసం కంట్రీస్ మధ్య వార్స్ కూడా జరుగుతాయి. వరల్డ్ ఆయిల్లో చాలా పార్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనే రూట్ నుండి వెళ్తుంది. అరౌండ్ 20% వరల్డ్ ఆయిల్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాన్ యుఎస్ఏ యుద్ధం వల్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ రూట్ అనేది స్టాప్ అయింది. సో ఈ రూట్ క్లోజ్ అయితే వరల్డ్లో ఆయిల్ సప్లై ప్రాబ్లం అవుతుంది. అప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది. ఇండియాకి ఆయిల్ చాలా తక్కువ ఉంది. మనం ఆల్మోస్ట్ 80-90% ఆయిల్ వేరే కంట్రీస్ నుండి కొనుక్కుంటాం. కాబట్టి మిడిల్ ఈస్ట్లో వార్ జరిగితే ఆయిల్ ప్రైస్ పెరిగితే పెట్రోల్ ప్రైస్ ఇండియాలో పెరుగుతుంది, గ్యాస్ ప్రైస్ పెరుగుతుంది, ఫుడ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అంటే ఆయిల్ ప్రైస్ పెరిగితే వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్, ఇరాన్ వార్ వల్ల ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయింది. అందుకే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఆయిల్ ప్రైస్ పెరిగితే ఫ్లైట్స్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ కాస్ట్లీ అవుతాయి. ఆయిల్ ప్రైస్ $100 ప్లస్ క్రాస్ అయితే గ్లోబల్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. లాస్ట్లో ఒక్క మాట, ఎర్త్కి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది ఆయిల్ ఫామ్ అవ్వడానికి. మనం 1 డేలో బర్న్ చేస్తున్నాం. అందుకే ఆయిల్ని బ్లాక్ గోల్డ్ అంటారు. వీడియో చూసావు కదా మావా? వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు నచ్చితే ఒక లైకో లేదా ఒక షేర్ చేయమావా. అలాగే మన రైస్ టు ఎర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.